ప్రభు సన్నిధిన కూడి ఉన్న మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను. ప్రియులారా, ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయమును సద్వినియోగం చేసుకుంటూ ఒక బలమైన విషయాన్ని ఈ దినము ప్రారంభించుకొని సాధ్యమైతే ఈ మంత్ ఎండింగ్ వరకు దాన్ని మెడిటేట్ చేద్దామండి. దేని గురించి మనం ధ్యానించబోతున్నాము అనంటే, ఓర్పును గురించి బైబిల్లో చాలా లోతుగా నడవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళ దేవుని సహాయముతో. ప్రధానమైన కారణం మీతో ఇది పంచుకోవడానికి, బైబిల్లో ఓర్పును గురించి బైబిల్లో దేవుడు చెప్పిన వాక్యాలన్నీ ఎక్కువగా ఎక్కడ రాయబడ్డాయి అని అంటే, ప్రభు రెండో రాకడ కూర్చున్నటువంటి సందర్భాల మధ్యనే ఓర్పు, సహనం అన్న పదాలు ఎక్కువగా కనపడుతున్నాయి ప్రియమైన వాళ్ళ. వాస్తవానికి ఇది సంఘానికి బోధించగలిగే అర్హత, అనుభవం రెండు లేనివాడని. మరి ఎందుకు చెబుతున్నాను అనంటే, నేను ఈ సందర్భాల గురించి వెతుక్కోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, అది నా ఎందుకు లేదు అని నాకు తెలిసిందండి. చాలా కొరతగా ఉన్నది. నిర్లక్ష్య పెడుతున్న కొద్దీ నెమ్మదిగా సహించేటువంటి గుణమును కోల్పోతున్నానని తెలిసినప్పుడు, సేవకుల వర్తమానాలు విన్నప్పుడు చాలా ఆదరణ కలిగింది ప్రియమైన వాళ్ళ. అప్పుడే గ్రహించాను కూడా, అవును కదా, ప్రభు రెండో రాకడ సందర్భంలో ఇంత లోతుగా దేవుడు చెప్పిన ఈ విషయాన్ని ఎదిగించుకోకుండా ఏ విధంగా వెనకపడ్డాను. నేనే వెనకపడ్డాను అనంటే, నా వలన బోధింపబడుతున్న వారు కూడా కొరతగా ఉన్నారన్న ఉద్దేశంతో ఈ విషయాలు మీ మధ్యకు పట్టుకొని వస్తున్నాను ప్రియమైన వాళ్ళ. అది వ్యక్తిగతమైనటువంటి కారణం అండి. రెండవ కారణం ఏమిటి అనంటే, మనం కూడా ఆలోచించుకుందాం. ఈరోజు సహించే విషయంలో, ఓపిక పట్టుకొని ఉండే విషయంలో, ఓర్చుకునే విషయంలో ఎక్కడున్నామో మనకు తెలియాలి. ఆలస్యం చేయకుండా వాక్యాలలోనికి వెళ్ళగలిగితే మనకు తెలుసు, మన రక్షణ జీవితం అనేది ఎదుగుదలను సూచిస్తుంది అన్న విషయము. పేతురు గారు రాసిన మొదటి పత్రికలోనికి మీరు వచ్చినట్లయితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం 2-3 వాక్యాలు మనం కలిసి ఉన్న భాగాన్ని మనం చూడగలిగితే, మనము ప్రభు దయాళుడని రుచి చూచున్న ఎడల పలానా వాటిని మానండి అని మనకు గుర్తు చేసి ఆ తర్వాత అంటున్న మాటలు మనం చూడగలిగితే, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఇప్పుడు మనందరం ప్రభుతో నడుస్తున్న ఈ జీవితం ఎదుగుదలలో ఉన్నామండి. ఎదుగుదల మీకు నాకు ఇట్టే అర్థమైపోతుంది, పెద్ద మర్మమేం కాదు ఈ విషయం. మనకి ఈ కళ్ళ ముందున్న పిల్లల్ని చూడగానే, దినాలు ముందుకెళ్తుండగానే అలా కనపడుతున్నారు వాళ్ళలో ఎదుగుదల. ఆకారంలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, రూపంలో కావచ్చు. అలా ఇలా ఒక 6 నెలలు అటుపోయి ఇటు రాగానే, అరే ఎంత చేంజ్ అయ్యారు పిల్లలు. దాన్ని మనం గ్రహించగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం కదా. ఒక 6 నెలలు ప్రభుతో నడిచిన తర్వాత, అరే నేను ఎంత ఎదిగాను అని అనుకోగలుగుతున్నామా? ఒక సంవత్సరం ప్రభు ప్రార్థనలో నడవగానే, అరే నాలో ఎంత ఎదుగుదల వచ్చింది అని గుర్తించగలుగుతున్నామా? ఒక విధంగా మనము నిరంతరము పరీక్షించుకొన బద్దులము. ఎక్కడ తెలుస్తుంది ఎదుగుదల? నేను రక్షణలో ఎదిగానన్నట్టు విషయం మీకు నాకు ఎలా తెలుస్తుంది? చెప్పాలి అనంటే, మనం ఎదుర్కొంటున్న శ్రమలలో తెలుస్తుంది, మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో తెలుస్తుంది, మనం జయించేటువంటి శోధనలలో తెలుస్తుంది. ప్రభువులో మనం ఎదిగామా లేదన్న విషయం అక్కడే బయటకు వస్తుంది. ప్రభునామం నిమిత్తము మనము బయట వారి నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత కావచ్చు, నింద కావచ్చు, ఒక విధంగా శ్రమ ఒక విధంగా ఆ వర్గంలోనే కనపడుతుంది. మన సంఘంలో చేరిన తర్వాత ఒకరినొకరం భరించే దగ్గర, వారు మనకు ప్రతికూలంగా ఉన్నా, మనకు నచ్చనివి మన గురించి చెప్తున్నా, మనకిష్టం లేనివి వాళ్ళు చేస్తున్నా, మనం శ్రమ పెట్టబడుతున్నప్పుడు మనం వాళ్ళని భరిస్తుంటాం చూసారా, ఓర్చుకుంటుంటాం చూసారా, అక్కడ మనకు తెలుస్తుందండి ఎదిగామా లేదా. ప్రభు కోసం తీసుకునే నిర్ణయాలలో కనపడుతుందండి ఎలాంటి నిర్ణయాలను చేస్తున్నాను నేను. ప్రకృతి సంబంధమైన నిర్ణయాల్లోనే ఇంకా ఉండిపోయానా, ఆత్మ సంబంధమైన నిర్ణయాలలో ఉన్నానా? లోకము దాని ఆశయు గతించిపోతుంది ఒకరోజు. మనుషులందరూ పరిగెడుతూ పోగు చేసుకుంటుంది. ఈరోజు ఇది నాకు ఉంది అని గొప్పగా కనపరుచుకుంటూ సమాజంలో చెప్పుకుంటున్నవన్నీ ఒకరోజు వెళ్ళిపోతాయి. ఇవి శాశ్వతం కావనియు, ఉండబోతున్న దాని కొరకు నేను ఎదురు చూస్తున్నానని
శాశ్వతమైన దాని కొరకు కనిపెట్టుకుంటున్నాను, దాని సంబంధమైన నిర్ణయాలు మనం చేస్తుంటాం చూసారా. మన సమాజం మధ్య లేకపోతే బంధువుల మధ్య హేళనకు గురవుతూ, ఒక విధంగా తిరస్కారానికి గురవుతూ, అలా ఎదురవుతున్నా కూడా నిలబడి ఉంటాం చూసారా ఒక బలమైన నిర్ణయాలతో. అక్కడ తెలుస్తుందండి నిజం, మన ఎదుగుదల అక్కడ తెలుస్తుంది. ప్రభువులో మనం మొదలైనప్పుడు ఇలాంటి జీవితం మనం ఉండదు, మనకు లేదు. నిజమే, ఒప్పుకోవాలి. పుట్టిన శిశువు వెంటనే ఏవో బలమైన చేయాలని ఎక్స్పెక్ట్ చేయవండి, అంతే కదా. ప్రభు కూడా అప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము మన నుంచి. కానీ నడుస్తూ చాలా దూరం వచ్చేసాం ఇప్పుడు ప్రభుతో. కొన్ని సంవత్సరాల అనుభవం వచ్చేసింది మనకి. ఏంటి మన నిర్ణయాలు? మనం పడుతున్న శోధనలు జయించిన దగ్గర కనపడుతుంది ఎదుగుదల. ప్రభుతో ప్రారంభంలో మొదలైనప్పుడు ప్రతి బలహీనమైన దానికి పడిపోయి ఉండొచ్చు. అప్పుడు మోహానికి పడిపోయి ఉండొచ్చు, కోపానికి పడిపోయి ఉండొచ్చు, వ్యభిచార సంబంధమైన దానికి పడిపోయి ఉండొచ్చు, ఆకర్షణకు పడిపోయి ఉండొచ్చు, కాలక్షేపాలకు పడిపోయి ఉండొచ్చు, పలు విషయాలు. కానీ ఎదిగిన తర్వాత కొన్నిటిని మనం అదుపు చేయగలుగుతుంటాం చూసారా, కొన్నిటిని రెసిస్ట్ చేయగలుగుతుంటాం కదా. అక్కడ మనకు తెలుస్తుంది నేను ఎదిగాను అని. ఆ క్రమంలోనే ఇంకొక మాట చెప్పాలి, ప్రభు రెండో రాకడ విషయంలో ఇప్పుడు మనం ఎంత ఎదిగామనేది కూడా మనం చెక్ చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. అన్ని విషయాలలో ఒకప్పుడు మనకు అసలు ఈ వాక్యం తెలియదు, మీకే కాదు నాకు కూడా తెలియదు వాస్తవానికి. పొడి సందర్భాలు, అమాసకు పుణ్యానికి అన్నట్టుగా 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి సేవకునికి ఆలోచన వచ్చి ప్రసంగించినటువంటి సందర్భాలు ఉండే ఒకప్పుడు మన సంఘ వాతావరణంలో. ఎవరం కూడా ఏ రోజు కూడా ప్రార్థనలు వ్యక్తిగతంగా ప్రభు రెండో రాకడ కొరకు మనం ఎవ్వరం కూడా కనిపెట్టుకుని ప్రార్థన చేసినటువంటి అనుభవం అంతకుముందు లేదు. ప్రభు వస్తే రాజ్యంలో వస్తుంది, రాజ్యమును స్థాపించి ఆయన యుగములు ఏలుతారు, ఇవన్నీ మనకు దూరమైన విషయాలు కనుక ఒకరోజు అడగలేదు. ఒక 3-4 సంవత్సరాల నుంచి నడుస్తున్నాం కదా. ఇప్పుడు మన ఎదుగుదల ఏంటి? ప్రభు రెండో రాకడ విషయంలో మీరు నేను ఎక్కడ నిలబడి ఉన్నాం? కనిపెట్టుకొని ఉన్నామా? ఆశతో అపేక్షిస్తున్న వారముగానే ఉన్నామా? త్వరపెడుతున్న వారముగానే ఉన్నామా? ఒకవైపు వీటన్నిటిని చూస్తూ మనసు గాయం నొంది, వీటన్నిటినంటే లోకంలో జరుగుతున్నటువంటి విపరీతములు, వాటన్నిటిని చూస్తూ మనసు గాయపరుచుకుంటూ, ఇక ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, ఇది నేను ఉండగలిగేటువంటి చోటుగా లేదు, నేను వెళుతున్నటువంటి నా ధర్మం ఒకలా ఉంది, కళ్ళ ముందు కనపడుతున్నటువంటి లోకం పోకడ ఒకలా ఉంది, ఇక్కడ ఉండలేకపోతున్నానని వేదన ఉంది, తీసుకోగలుగుతున్నామా? లేదు, ఇందులో ఉండొద్దు, నేను నా ప్రభు త్వరగా రావాలి, ఆయన దీన్ని తీసుకోవాలి. మేబీ మనం మొదట సంవత్సరం వినగానే ఈ ఆలోచన మనకు రాలేదు, నేను ఒప్పుకుంటాను. బట్ మొదటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి వ్యత్యాసం వచ్చేయాలి కదా మనలో. ఎదగలేదని నేను అన్నను, కానీ ప్రియమైన వాళ్ళరా పరీక్షకు వదిలేస్తున్నాను. ఏ మేరకు మనము రక్షణలో ఎదుగుతున్నాం అనేది వ్యక్తిగతంగా మనందరం ఆలోచించుకోవాల్సిందే. అలా ధ్యానిస్తున్నప్పుడేనండి ప్రభు రెండో రాకడ కొరకు నేను కనిపెట్టుకొని ఆ విషయాల్లో నేను ఎదిగానని మీకు నాకు ఎక్కడ తెలుస్తుంది అంటే, మన ఓర్పేనండి దాని గుర్తు, మన సహనమే. ప్రభు రెండో రాకడ కొరకు కనిపెట్టుకుంటున్నటువంటి గుంపులో ఏం ఇంక్రీజ్ అవుతుందటంటే, ఒక విధంగా ఓపిక పెరుగుద్దట ప్రియమైన వాళ్ళరా, సహనం పెరుగుతుంది. ఆ విషయాల్లోనే ఈరోజు మనం నడవాలి. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, చాలా నోటెడ్ వర్స్. ఈరోజు అన్నీ మనకు తెలిసిన వాక్యాలు చూస్తాం. ఆ వచ్చే వారం కొంచెం లోతుగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. సమయం తీసుకుంటాను, కొంచెం స్లోగానే వెళ్దామండి ఈ వర్తమాన విషయంలో. నాకు కూడా చాలా ప్రార్థన అవసరం అని తెలిసింది. నేను ఒకలా అనుకున్నాను, కానీ కంప్లీట్ చేంజ్ అయింది. అందుకోసమే ఈరోజు పరిచయమైన వాక్యాలతోనే కొంత మనం దీనికి ఒక పరిచయం చేసుకున్న తర్వాత లోతుగా చూద్దాం తర్వాత వారాల్లో. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11-12 వాక్యాలు కూడా చూడండి. 11-12 ఇక్కడ ఏమని మాట్లాడుతున్నది? మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగానున్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. రాబోతున్న దినాల్లో ఎలాంటి పోరాటం లేదని అంటే వెపన్స్తో ఏం పనండి మనకి? ఒకవేళ క్రైస్తవుడిగా రాబోతున్న దినాల్లో ఏం లేదు మనకు, అంతా
హ్యాపీ లైఫ్ అని అంటే ఇంత అంటే నువ్వు యుద్ధోపకరణములు అన్నీ ధరించుకొని సిద్ధంగా ఉండన్నటువంటి పిలుపు ఎందుకు ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? మనం ఎదురు చూడండి, మనం ఆలోచించండి. ప్రభువు నామమును ధరించి ఉన్నందుకు రేపు ఎదుర్కోబోతున్నవి చాలా పెద్దగా ఉన్నాయి కనుక ఏమంటున్నాడు అని అంటే యుద్ధమునకు సిద్ధపడిన ఒక సైనికుల్లా ప్రిపేర్ అయిపో. బహుశా ఇలా చెప్పొచ్చు ప్రియమైన వాళ్ళారా, ప్రభుతో నడుస్తున్న కొద్దీ ప్రభులో ఉన్నటువంటి సుగుణములన్నీ బరువు అయిపోయి ఒక్కొక్క గుణాన్ని వదిలేసుకుంటూ బతుకుతున్నటువంటి క్రైస్తవ్య తరం అండి ఇది. మళ్ళీ చెప్పిన మాట నిజము. దినములు ముందుకెళ్తున్న కొద్దీ ప్రభు యొక్క సుగుణములు ఒక్కొక్కటి భారముగా బరువుగా ఉన్నవి, ఇవన్నీ కలిగి ఉంటే మనల్ని గుర్తించేవారెవరు, మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, మేలేంటి, ఇవన్నీ యోచించుకొని ఒక్కొక్కటి ప్రభువులో ఉన్నవి వదిలేసుకొని బతుకుతున్న తరం ఇది క్రైస్తవ్యం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఎలా ఉందో తెలుసా? యాడ్ చేసుకోండి ఇంకా వాటిని. ఆ తేజో సంబంధమైన యుద్ధోపకరణములు మీరు ధరించుకోండి. మనం మొదలైన రోజే మన కాళ్ళకి పాదరక్షలుగా ఉన్న వాటిని అవసరం లేదని అనిపిస్తుండొచ్చు. కొంత దూరం నడిస్తే తెలుస్తుంది ప్రియమైన వాళ్ళారా, నా పాదములకు తొడుక్కోమన్నవి ఇవి, నా ఒక విధంగా నా ఉదరానికి ఇది, నా చేతులకి ఇది, నా తలకి ఇది, నా చేతులు పట్టుకోవాల్సింది ఇది యాడ్ చేశాడు ఒక విధంగా. మీరు నేను ఆలోచించండి, రక్షణలో ఎదిగిన మనలో ఎన్నున్నాయి ఈరోజు ఆ ఆయుధాలు? మన దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో తెలుసా? ఎవరు బాధపడద్దు. ఇతరులను బాధ పెట్టే ఆయుధాలు ఉన్నాయండి, భరించే ఆయుధాలు కాదు మన దగ్గర ఉన్నవి. సంఘమైన మీతోనే నాతోనే చెప్పుకుంటున్నమాట. ఇతరులను బాధ పెట్టే ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర. అవి తేజో సంబంధమైన అనుకుంటున్నావా? చీకటి సంబంధమైనవి. ప్రభువు రాకడ దగ్గరవుతున్నది అంటే రక్షణలో ఎదగవలసిన వారం ప్రియమైన వాళ్ళారు. మనం సంవత్సరం చాలా సిద్ధంగా ఉండవలసిన వారం. ఒక్క మనసులోనికి, ఒక్క ఆత్మలోనికి, ఒక్క అభిప్రాయంలోనికి రావాల్సిన వారం. కొంత సంతృప్తి కలిగిందండి మెన్ ఫెలోషిప్ అంతా అక్కడికి వెళ్ళినందుకు ఈ సంవత్సరం, ఈ వీక్ ట్రిప్. ఎందుకంటే లాస్ట్ టైం అన్నా అసైన్మెంట్స్ ఉండే, సరే అసైన్మెంట్స్కి లేవో తెలుసా మాకు? ఈ ఇద్దరు వీళ్ళు ఏం లేదండి. ఎలా ఉండేది అంటే ఒక విధంగా ఎంత కరుణపడ్డారు అన్నట్టుగా ఉండే. వచ్చడమే దిగారు అంతే. ఇంకా ఎవ్వరు ఇది నువ్వు ఇది చేయాలి ఏం చెప్పలేదండి. ఎందుకు సంతృప్తి కలిగింది అంటున్నాను అంటే సంవత్సరం ప్రభులో నడుస్తున్నప్పుడు అది రావాలి ప్రియమైన వాళ్ళారా. భరించుకోవడం పెరగాలి, సహించుకోవడం పెరగాలి, ఒకరినొకరం చేర్చుకోవడం పెరగాలి. అందుకోసం ఇక్కడ రాస్తున్న మాట, కాలము ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని మీరు అలాగ చేయండి. మనము విశ్వాసలమైన ఒకప్పటి కంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉన్నది. దగ్గర అవుతున్న కొద్దీ ఇంకా బాగా దగ్గర అవ్వండి. తేజో సంబంధమైన యుద్ధోపకరణములు కలిగి ఉన్నవారుగా ఉండండి. అందులో తేజో సంబంధమైన యుద్ధోపకరణములు 2 రకాలుగా కనపడుతుంటాయండి. విరోధించే వారితో ఒకలా బిహేవ్ చేస్తుంటాయి అవి, అనుకూలంగా ఉన్నవారితో లేకపోతే మన పక్షం నందు ఉన్న వారితో ఇంకోలా ప్రవర్తిస్తుంటాయి. ఎగ్జాంపుల్ మీకు కావాలి అంటే యేసుక్రీస్తు వారి బిహేవియరే శాస్త్రంలో పరిశైలతో ఒకలా ఉంటుందండి. ఈయన ఎవరో తెలియదు, కానీ ఇంకెవరో అక్కడ దూరంగా ఉండి నీళ్ళలో బాప్తిసం ఇస్తుంటారట. అప్పుడు ఆ శిష్యులు అన్నమాట ఏంటి, ఎప్పుడు కూడా మన క్రౌడ్లో తిరిగినట్టుగా మేము చూడలేదు ప్రభువా, వెళ్ళి అభ్యంతరపరచమంటావా? అప్పుడు ప్రభువుకు అంటాడు, వారు మన పక్షమందు ఉన్నారు, అభ్యంతరపరచకండి. ఎగ్జాక్ట్లీ అదే ఈవెంట్ దగ్గర ఇంకొంతమంది వస్తారండి శాస్త్రులు పరిశీలుగా, వాళ్ళతో వేరుగా ఉంటుందండి ప్రభు ఆలోచన, మాట కావచ్చు. సర్ప సంతానము మీరు మరి చూడగలుగుతున్నారా? తేజో సంబంధమైన యుద్ధోపకరణముల ప్రవర్తన మనకు ఎలా కనపడుతుందంటే అనుకూలంగా ఉన్నవారితో దేవుని తరపున ప్రవర్తన, విభేదించే వారితో, ప్రతికూలంగా ఉన్న వారితో వారికి తగిన ప్రవర్తన. ప్రియమైన వాళ్ళారు, ఎలా ఉన్నామో మనం ఆలోచించుకోవాలి. ఎదిగిన తర్వాత చర్చ్లో ఉన్న వాళ్ళని బాగా విరోధిస్తూ బంధువులను, స్నేహితులను, లోకపు ఆలోచనలకు దగ్గర ఉన్నటువంటి ఆన్లైన్ వాళ్ళని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం అనుకోండి, మనం లేము ఇక్కడ. ఈ గుంపులో ఉండాల్సిన వాళ్ళు అంతకన్నా కాదు, అంతే కదా? వాళ్ళని అంటే సహించకుండా, వాళ్ళని ఓరవకుండా, వాళ్ళతో కలిసిపోకుండా, వాళ్ళని దూరం పెడుతూ చర్చ్ని మనం బాగా ఓన్ చేసుకుంటున్నాం అనుకోండి, మనం ఆ రాకడ దగ్గర అవుతున్న రక్షణకు బాగా దగ్గరగా వెళ్తున్న వారం. ప్రియమైన వాళ్ళరా, పాత విషయమే, కానీ ఈరోజు మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం కూడా.
ప్రభు మాట మనతో మాట్లాడుతూ చెప్తున్న విషయం ఏమిటి అని అంటే, ప్రభు రాకడ దగ్గర అవుతున్న ఈ కాలమందు మనలో ఓర్పు కావాలి. రైట్, ఇప్పుడు మన క్వశ్చన్ ఏం రేజ్ అవ్వాలంటే, ఎందుకు ఓర్పు ఎందుకు కావాలి? ఎందుకు కావాలి అంటే, దేవుడు అదొక్కటే రేపు మనల్ని కాపాడుతుందని చెప్పాడు కనుక. మనం చదివాం కదా, లూకాసు వార్తలోనికి రండి. ఈరోజు జస్ట్ పరిచయం చేసుకుందాం ఆ మాటలను. ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి చాలా సందర్భాలతో తర్వాత మనం చూడాలి చాలా లూకాసు వార్త 21వ అధ్యాయము. రాకడ సూచనలుగా కనపడుతున్నటువంటి ఈ సారాంశం. అలానే ఇక్కడ ఒక దగ్గర ఉంది, వేరే దగ్గర లేదనుకోకండి. ఇక్కడ కొంచెం క్లియర్గా ఉంది కనుక తీసుకొచ్చాను. అన్ని స్వార్థలో చూపిస్తాను మీకు ఆ మాటని. లూకాసు వార్త 21వ అధ్యాయము. మనకు తెలుసు 10 నుంచి క్లియర్గా సైన్స్ కనపడుతుంటాయి సూచనలో. లోకంలో సూచనలు ఇవి, సంఘంలో సూచనలు ఇవి. ఆ సూచనలన్నీ చెబుతూ మన దగ్గరికి తీసుకొని వచ్చేసరికి ఒక విధంగా ఆయన నమ్మిన మనతోనే మాట్లాడుతున్నారు. మీరు నా నామమును ధరించి నిలబడ్డప్పుడు మీరు సకల జనుల చేత ద్వేషింపబడుతురు. అది మత్తయిలో ఉంటుంది, కానీ లూకాలో ఎంత డీటెయిల్డ్గా ఉంటుందంటే ఆ జనుల కేటగిరీ కూడా ఇస్తాడు. బ్లడ్ రిలేషన్ నుంచి ఫార్ అవే, దూరంగా ఉన్న రిలేషన్ వరకు, తల్లిదండ్రులు, సహోదరులు, అందరూ, ఇంకా వీరందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతేకాదు వాళ్ళకు నచ్చబోతే మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పగిస్తారు కూడా వారు. జరుగుతాయి. ఊరికేం చెప్పడం లేదు, భయపెట్టుటకు అంతకన్నా చెప్పడం లేదండి. భయపెట్టుటకు అంతకన్నా చెప్పడం లేదు. మీరు మీ కొడుకు ప్రమాదము భయపెట్టుటకు చెప్తారా, వాస్తవం తెలియాలని చెప్తారా? నాకైతే వాస్తవం తెలియాలని చెప్తారనుకుంటున్నాను నేను. బహుశా ఒకవేళ మనం చిన్నప్పుడు భయపెట్టుటకు ఏమైనా చెప్పింది ఏముందంటే బయటికి తీసుకొచ్చి ముద్ద పెట్టడానికి చెప్పినవి ఉండొచ్చు బహుశా. అక్కడ మోస్ట్లీ ఇలా చెప్తాను, నన్ను క్షమించండి ఒకవేళ చర్చ్లో ఉన్న సిస్టర్స్. వస్తానికండి తండ్రి కంటే ఎక్కువ తల్లి ఎక్కువ అబద్ధాలు చెప్తా అనిపిస్తుంది బిడ్డకి. ఎందుకంటే కొంచెం అనిపిస్తుంది, ఏమో నా మాట తప్పు అయితే నన్ను క్షమించండి. అది కనపడుతుంది. ఎందుకంటే వాని మీద ఉన్న అనురాగంతో, ప్రేమతో గద్దించలేరు మీరు. అలారం ముద్దుగా చేస్తారు కనుక ఇంకొక రకంగా ఉంటుంది మీది. తండ్రి అనుకోండి కుండబద్దలు కొట్టినట్టు అంతే, ఇంకా ఓపిక ఉండదు ఆయనకి, అంతే తేడా, ఓపిక ఉండదు. ఒక విధంగా వాడు వెళ్ళి ఏదైనా పట్టుకోబోతున్నాడు అనుకోండి, సీరియస్గానే చెప్తాడు. ఊకే భయపడడానికి కాదు, అది పట్టుకుంటే జరుగుద్దని తెలుసు కనుక. యేసుక్రీస్తు వారు కూడా అంతేనండి, ఏదో భయపెట్టి మనల్ని ఏదో ఇక్కడ సరి చేయాలన్న ఆలోచన ఏం లేదు. ఈ జూయించి ఆ టైంకి రాగా నువ్వు సరి కావాలి అంత వీక్ గేమ్ థింక్ చేయటం లేదని చర్చ్ని ఆయన ఇక్కడి నుంచి ఎదురు చూస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు అప్పటికప్పుడప్పుడు ఏవో మారిపోతాను అంతే. వీళ్ళు వద్దండి ఆయనకి. అవకాశవాదులు అంటారట అలాంటి వాళ్ళని. ఏమంటారట తెలుసా? అవకాశవాదులు. ఏదో కనపడగానే టక్కున దానికి. అందుకోసం పౌలు గారు అంటారండి, మేము వెలుచూపును బట్టి నడుచుకోవటం లేదు, మేము విశ్వాసంతో నడుచుకుంటున్నాం అంతే. వెలుచూపు ఎలాంటిది అని అంటే టెంపరీ థింగ్స్ మీద డిపెండ్ అయ్యేది. అవి మారితే మనం మారిపోతామండి, వాటి మీద డిపెండ్ అయ్యేటోళ్ళం. కానీ విశ్వాసమును బట్టి నడుచుకునేవారు ఎలాంటి అంటే మారం మేము. ఇవి జరుగుతాయని దేవుడు చెప్పాడా? జరుగుతాయి, నిజమే. రేపు ఇవన్నీ జరగబోతున్నాయి కనుక ప్రభు అన్న మాట ఏమిటి అని అంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కింద చదువుదాం 19వ వాక్యం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. మీ ఓర్పు చేత. మత్తయిలో ఎలా ఉంటుందంటే, అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడును అంటాడండి. మార్కు సువార్త 13:13 ఎలా ఉంటుందంటే, అంతం వరకు సహించిన వాడెవడో. కొంచెం చేంజ్ ఉందండి మత్తయికి మార్క్కి. మత్తయిలో ఏముందంటే ప్రొసీడింగ్ కనబడుతుందండి, ఒక విధంగా కొనసాగింపులో కనబడుతుంది. మార్కు సువార్తలో ఎలా ఉందంటే ఒక విధంగా పాస్ట్లోకి తీసుకెళ్తాడండి. సహించిన వాడే అంతే, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. రాకడ సూచనలు చెబుతున్నప్పుడు ఆ దినములలో ప్రభు కొరకు కనిపెట్టుకున్న వారందరిలో ఏముండాలని చూస్తున్నాడంటే, ప్రభు మీరు ఓర్పుతో సిద్ధంగా ఉండండి ఆ రోజుకి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి, ఇది ఎంత అవసరమో మీకు అర్థం కావడానికి. కొన్ని ఎగ్జాంపుల్స్ పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తుల జీవితంలో చూస్తే వారు ఎదుర్కోబోతున్న పరిస్థితులు వారెవ్వరికీ తెలియని పరిస్థితులు అండి. మీరు ఆదికాండం నుంచి వ్యక్తుల జీవితాలు చదువుకుంటూ వస్తుంటే ఒక్కొక్కరి జీవితంలో వారు అంతకు మునిపే ఎప్పుడు కూడా ఎదుర్కొని పరిస్థితులు, కానీ వాళ్ళందరూ అవన్నీ పాస్ అయిపోయారండి. ఉదాహరణకి గిద్యోనే ఉన్నాడు అనుకోండి, ఇసుక రేణువులంత మందిని చంపేటువంటి అనుభవం ఏముందండి ఆయనకి? మిద్యానీయుల్ని లేదు, కానీ పాస్ అయ్యాడు తెలుసా?
పాస్ అయిపోయాడు. పోనీ మోషే గారిని తీసుకుందాం. మోషే గారికి అంతకుముందు ఆకాశం నుంచి ఏమైనా తీసుకొచ్చిన అనుభవం ఉందనుకుంటున్నారా? ఏమీ లేదండి. నీళ్లను పాయలుగా చేసినటువంటి అనుభవం ఏమైనా ఉందనుకుంటున్నారా? ఏమీ లేదండి. కానీ పాస్ అయిపోయాడు. ఒక విధంగా మనం మాట్లాడుకోగలిగితే పాత నిబంధనలు ఉన్న వ్యక్తుల జీవితాలలో వారు అంతకు మునుపు ఎరగని సంగతులు కానీ పాస్ అయ్యారు. హౌ? ఎలా? నోవా ఉన్నాడు అనుకోండి, ఆయన బిజినెస్ అండి పడవలు కట్టడం. అందుకోసం పడవలు కట్టే పని కనుక దేవుడు వెతుక్కుంటూ ఈయన ఒక్కడే కట్టగలడని వచ్చి ఇచ్చాడు, అందుకనే కట్టాడు అనుకుంటారా? పాస్ అయ్యాడు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పింది చేశారు కనుక, అంతే. ఈవెన్ వాళ్ళ గురించి ఉన్నటువంటి సాక్ష్యాల్లో కూడా అవే చెప్తాడండి. మచ్చుకు 2 మాటలు చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము. ఒక చిన్న విషయాన్ని మీకు అర్థం చేయించడానికే ఈ సందర్భాలు మీ ముందు పట్టుకొస్తున్నాను. ముందుగా ఆదికాండము 6వ అధ్యాయము ముందు నోవా గురించి చూద్దాం. నోవా గురించి 21వ వాక్యంలో చూడగలిగితే ఆ చిన్న పదం మనల్ని ఆకర్షించాలి. ఆదికాండము 6వ అధ్యాయం 21. ఒక విధంగా దేవుడు చెప్పేశాడు, ఇవి సమకూర్చుకో, ఇది నీ ప్రిపరేషన్ అని చెప్పిన తర్వాత, తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ యొద్ద ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారం అగునని చెప్పాను. వెంటనే ఉన్న పదం ఏంటో తెలుసా? నోవాహు అలా చేశాడట, అంతే. ఇక నిజమండి. మోషే గారి గురించి కూడా ఉన్నటువంటి ఆ చిన్న సాక్ష్యం కూడా మనం చూడగలిగితే, నిర్గమాకాండంలోనికి మీరు వస్తే, నిర్గమాకాండము 25వ అధ్యాయము, 25వ అధ్యాయం లాస్ట్ వర్స్ చూడండి. 25వ అధ్యాయం చివరి వాక్యం. కొండ మీద నీకు కనపరిచిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. అంతేకాదు, ఒక విధంగా దేవుడు చూపించినట్టుగానే 27వ అధ్యాయం 8వ వాక్యం కూడా చూడగలిగితే, కొండ మీద నీకు చూపబడిన పోలికగానే దాన్ని చేయవలను. ద్వితీయోపదేశకాండంకి వచ్చేసరికి క్లియర్గా చెప్పేస్తాడు ప్రియమైన వాళ్ళ, మోషే ఏ విధంగా చేశాడట, దేవుడు ఏది చూపించాడో అది చేసేసాడట. ఈ చిన్న ఈ 2 కాంటెక్స్ట్లను మీ ముందు పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, వారు ఎరగని పరిస్థితుల్లో దేవుడు అనుకున్నట్టుగా చేయడానికి రీజన్ ఏమిటంటే, దేవుడు ఇలా చెప్పాడు, అలానే చేశారు ప్రియమైన వాళ్ళారా. మరి ఇలాంటి ఒక గైడెన్స్ మనకి ఇవ్వచ్చు కదా సెకండ్ కమింగ్ అప్పుడు. ఇలాంటి ఒక గైడెన్స్ ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి, ఆ పరిస్థితుల్లో మనం నిలబడడానికి ఒక గైడెన్స్ ఇవ్వచ్చు కదా దేవుడు. దేవుడు మనకి ఇస్తున్న గైడెన్సే ఓర్పు. నిజము. ఈ 3 వారాలు మీరు రాసి పెట్టుకొని ఎన్ని మాటలు వస్తాయో తెలుసా అండి? కుప్పలుగా ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ప్రభు రాకడ దగ్గర సహనము, ఓర్పు కావాలన్నటువంటి మాటలు. అదే మన గైడెన్స్. నేను ఏ విధంగా ఎదుర్కోవాలి, నేను ఏం చేయాలి, ఆ టైంలో ఏంటి ఉంటుంది కదా. చాలాసార్లు మనం ప్రార్థనలో గుర్తు చేసుకుంటాం, ఎటువైపు నుంచి నాకు సహాయం వచ్చును. ఆ వచ్చే సహాయంకు దేవుడు ముందే చెప్తున్నమాట, ఓర్పు కలిగి ఉండండి. ఊరికేం రాదండి, ఊరికేం రాదు. ఆ పదం 100 సార్లు అనుకుంటే జపం చేసినంత మాత్రం వచ్చేంతకుండా కాదు. ఇంకొంచెం ఓవర్గా టెంపర్ అవుట్ అవుతాం. దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటేనే కొన్ని అలవర్చుకోగలం ప్రియమైన వాళ్ళ. పేతురు గారు రాస్తున్నటువంటి 2వ పత్రికలోనికి మీరు వస్తే మనతో మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి చూడండి. పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం. ఆ దినం కోసం మనల్ని ఏ విధంగా ఎదురు చూడమంటున్నాడో ఒకసారి రిమైండ్ చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ వెనుకబడుతున్న వాతావరణం ఉన్నట్లయితే సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ మాట. మనం ఏ విధంగా ఉండాలన్నట ఆ డేస్ కోసం. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యము 12వ వాక్యము జాగ్రత్తగా చదువుకుందాం. కలిసి ఉన్నాయి మనకు 11, 12 నుంచి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, ఫస్ట్ థింగ్, దానిని ఆశతో అపేక్షించుచు, సెకండ్ థింగ్, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. 3 విషయాలు గుర్తు చేస్తున్నాడండి దేవుడు. మొదటిది ఏమన్నాడో తెలుసా? కనిపెట్టుకొని ఉండండి. ఇంకొక పదంతో అర్థమయ్యేటట్టుగా చూడాలంటే ఎదురు చూస్తూ ఉండండి. రెండోది ఏమంటున్నాడు తెలుసా? ఎదురు చూస్తున్న క్రమంలో త్వరపెట్టండి. ఫుట్నోట్ వర్డ్, త్వరపెట్టండి. అపేక్షించు పైన, కిందైతే త్వరపెట్టండి. 3వ విషయం ఏమిటి అని అంటే, ఎదురు చూస్తున్నారు, త్వరపెడుతున్నారు. ఆ 2 ఒక దగ్గరికి వచ్చేసాయి అనుకోండి, మనం రెడీగా లేకపోతే ఎలా?
అంతే కదా, అనుకుంటాం కదా. బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాం అనుకోండి, ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటాం. అది మన కంటి చూపు మేర మనం ఎక్కాల్సిన బస్సు లేకపోతే కనపడింది అనుకోండి, ఇక వెంటనే లగేజ్ తీసుకొని ఆ మంచిగా రిలాక్స్గా కూర్చుని మనం వెంటనే లగేజ్ తీసుకొని క్రౌడ్లో నిలబడతాం. ఏమైనా సిగ్నల్ పడింది అనుకోండి, మామూలుగా ఉండదు మన ఫీలింగ్ అప్పుడు కదా. కొంచెం త్వర పెడుతున్న మైండ్ అప్పుడు. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, నిల్చొని కాలు వీక్తున్నాయి, ఎండ పలు కారణాలు, ఎక్కాల్సిందో లేకపోతే చేరుకోవాల్సిన దగ్గరికి టైం లేట్ అయిపోతుంది. సో మెనీ రీజన్స్. త్వర పెట్టేస్తాం. తీరా త్వర పెట్టిన తర్వాత అది వచ్చిందండి, మనం ఎక్కలేదనుకోండి, ఏం ప్రయోజనం? అందుకోసం ఈ 3 చూసుకోవాల్సిందే ప్రియమైన వాళ్ళారా. ఈ 3 ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు దినపు రాకడ కొరకు కనిపెట్టుకునేటువంటి విషయాల్లో ఎలా నడుచుకుంటున్నాం మనం? ఇదే ఎసెన్షియల్ అండి. ఒక 2 వారాల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రియమైన వాళ్ళ. ఆ సంఘటన నాకు దీన్ని గుర్తు చేసిందండి. ఆ సంఘటనలో ఒకటి జరగాలి, అది నాకు చాలా అవసరమైందండి. చాలా అవసరమైంది, అది జరగడం నాకు చాలా ముఖ్యం వాస్తవానికి. అది నాకు అవసరమైంది కనుక అది నెరవేరితే బాగుండని కోరుకుంటున్నాను. వండర్ఫుల్. అది నెరవేరవలసిన టైం వచ్చిందండి. నాకు ఎంత గ్యారంటీగా ఉండే అంటే అది నెరవేరడం అనేది ఖచ్చితం, తప్పదు, జరిగిపోద్ది. రెండోది కూడా సరిగ్గానే ఉండే. కానీ మూడో విషయం ఏమైపోయిందంటే, నేను ఏదైతే జరగాలని ఎదురు చూస్తున్నానో అది లేట్ అవ్వడం మొదలైంది. ఆ రోజు నా బిహేవియర్ ఎలా ఉందంటే, ప్రతి 10 నిమిషాలకు వెళ్ళి చూసుకుంటున్నాను దాన్ని. లేకపోతే ఇది మీకు సరిగ్గా అర్థం కానట్టుంది, ఇంకోటిలా చెప్తాను. ఒక వీక్ మా మదర్ డ్రెస్సింగ్ కోసం జయంత్ అన్న ఎవ్రీడే వస్తుంటాడు. ఆ రోజు రావాలి, అది వెనస్డే. బైబిల్ స్టడీ 7:30కి. ఆ మనిషి ఆ రోజు లేట్ చేసిండు నిజంగా. అతను వచ్చి డ్రెస్సింగ్ చేయడం అనేది మా ఫ్యామిలీకి అవసరం, మా మదర్కి చాలా అవసరం. 6:30 అయింది, 1:45, చాలా లేట్ అయింది ఆ రోజు. ఇక ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం, ప్రతి 5 నిమిషాలకు బయటకు రావడం, చూడడం. బైక్ ఏమన్నా వచ్చి పార్క్ చేశాడా, బయట వచ్చాడు. ఆ రోజు ముందే వచ్చి చేశాడు. కానీ అప్పుడు నాకు ఒకటి అర్థమైంది ప్రియమైన వాళ్ళారా. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తే మన నేచర్ కూడా ఇలానే ఉంటుందండి. ఈరోజు మనం ఎదురు చూసే వంతులో కొంతమంది ఉన్నాం, కొంతమందిని లేం. అందరూ ఉన్నారని నేను అస్సలు అన్నాను. ఈరోజు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాల్సిందే మనం. కొంతమంది ఉన్నాం, కొంతమంది లేం. కొంతమంది ఎందుకున్నారో తెలుసా? వాళ్ళ అవసరం వాళ్ళకి తెలిసిందండి. ఒక మూమెంట్ టైం ఇస్తాను. చర్చ్లో ఉన్నటువంటి యూత్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకసారి ఆలోచించుకోండి. మీ మనసుతో నాకేం ఆన్సర్ చేయొద్దు. ప్రభువు ఎందుకు రావాలి? ఒక్కసారి ఒక మూమెంట్ టైం తీసుకొని ఆలోచించుకొని మీ మైండ్లో, ఎందుకు రావాలి ప్రభు? పోనీ ఇలా అడుగుతాను, రావాలని ఎందుకు కోరుకుంటుంది మన మనసు? ఇంకోలా కూడా రావాలని కోరుకోవటం లేదు, అసలు ఎందుకు కోరుకోవట్లేదు? దీన్ని కూడా ఆన్సర్ చేసుకోండి మీ మైండ్లో. అవసరం గుర్తించామా మనం? నా ప్రభువు నా కొరకు రావాలన్నటువంటి అవసరంను గుర్తించామా? ఐ థింక్ లూకాలోనే ఉంటుందండి క్లియర్గా. మాట చదువుతామండి. లూకా సువార్తలోనికి మీరు వస్తే మన అవసరం తెలుసా అది? లూకా సువార్త 21వ అధ్యాయంలోనే చాలా బాగా రాయబడింది ప్రియమైన వాళ్ళ. రాకడ సూచనలో ముందున్న 2 గాస్పల్స్లో ఈ పదాలు మనకు దొరకవు. లూకా సువార్తలో చాలా డీటెయిల్డ్గా ఉంటాయండి ఈ మాటలు. లూకా సువార్త ఒక విధంగా ఎండింగ్ చెప్తున్నాడు. ఆకాశంలో ఇవి కనపడతాయి గుర్తులు. 26వ వాక్యం నుంచి, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమే భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీ ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఎంత గొప్ప వాక్యం తెలుసా అండి ఇది? ఇదే మన అవసరం. మనకు విడుదల కావాలి ప్రియమైన వాళ్ళారా. విడుదల అన్నిటి నుండి అండి. శోధనల నుండి, పాపం నుండి, గుర్తింపుల నుండి, ప్రకృతి సంబంధమైన కోరికల నుండి, దురేచ్ఛల నుండి, దుర్నీతిని జరిగించాలన్న ఆపేక్ష నుంచి, ఇతరుల మేలును ఓర్వలేనటువంటి ఆ చెడుతనం నుంచి వాట్ నాట్ ప్రియమైన వాళ్ళారా. ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలండి.
ఈరోజు గుర్తింపులండి, ఆడంబర, ఇవన్నీ మనల్ని బంధించి పాశకాలతో ఈరోజు బంధించి ఇక్కడ కూర్చోబెట్టాయి. విడుదలను కోరుతున్నామా? మనం విడుదలను కోరుతున్నామా? నేను మీతో అన్నాను కదా, మనకు డే 1 తెలియకపోవచ్చు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ పాప సంబంధమైనవి, ఇవన్నీ నన్ను నరకమునకు నడిపించేటివని మనకు డే 1 తెలియవండి. ఒప్పుకుంటాను. ఇన్ని సంవత్సరములు మనం ప్రభుతో నడిచిన తర్వాత ఇవన్నీ మనం చూసుకోవాల్సినవే కదా. నేను మారటం లేదు. ఈ మారని వాటి నుండి నాకు ఎప్పుడు విడుదల? థ్యాంక్ గాడ్ అండి. అంటే ఏ విషయంలో అంటే, పాపం మనకు ఒక విషయంలో మేలు చేసింది అనిపిస్తుంది. మరి బ్యాడ్గా వినపడ్డా కానీ ఒక విషయం కోసం చెప్తున్నమాట. మన శరీరాన్ని పాడు చేసిందండి, మంచి చేసింది అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు. నిజం తెలుసా? సంవత్సరాలు ముందుకెళ్తున్న తర్వాత మన బాడీయే స్లో డౌన్ అవుతుంటుందండి. మన ఆలోచనలు కూడా చాలా స్లో చేస్తుంది అప్పుడు. మీరు చూడండి, యవ్వనంతో, బలంతో, అందంతో, సుకుమారంతో, సౌందర్యంతో ఉన్నప్పుడు ఎట్లుంటుందండి మన ఫీలింగ్స్? అదుపు ఉండదు ప్రియమైన వాళ్ళారు. అప్పుడు సంవత్సరాల ముందుకెళ్ళిన తర్వాత మనకు తెలియకుండా మనం స్లో అయిపోతామండి. ఈ ఒక్క దగ్గర మేలైందండి అంతే. అక్కడ కూడా మేలు కాకుండా ఆదాము ఉన్నట్టే నిత్య యవ్వనంతో మనం ఉండుంటేనే, ఇక జస్ట్ ఇమాజిన్ అండి, కళ్ళ ముందున్నది ఊహించుకొని చూడండి. ఇప్పుడు ఎనలేని బలము బయట నుంచి తెచ్చుకొని మరి పాపమును కోరికలు నెరవేర్చుకోవడంలో వెంపర్లాడుతున్నటువంటి మనుషుల తరంలో మనం ఉన్నాం కదా. వీటి నుంచి విడుదల కోరుకోవద్దాం మనము. నేను ఒక్కనే ఉంటే కోరుకోలేనండి. మీరు ఒక్కరుగా మీ ఇంట్లో ఉంటే కోరుకోరు ప్రియమైన వాళ్ళు. కానీ సంఘంగా వచ్చి, సంఘంగా కూడుకొని, దేవుని ముఖ సన్నిధిలో కూర్చొని ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు, అవును ఇవి చెడువి, ఇవి పాప సంబంధమైనవి, వీటి నుంచి విడుదల కోరుకోవాలి, ఒక శ్రేష్టమైన ఇలాంటి ఆలోచనతో ఇక్కడే నింపబడగలము. నిజం. అందుకోసం అన్న మాట ప్రియమైన వాళ్ళారు, ఆయన రాకడ సమీపించుచున్న కొలది మీరు సమాజముకు కూడుట మనకండి అన్నాడు. దూరంగా ఉన్నాం అనుకోండి, మనం జాగ్రత్తగా వినండి, దూరంగా ఉన్నాం అనుకో ఫెలోషిప్కి ఎలా ఉంటుందో తెలుసా? ప్రభు రెండో రాకడను ఆశతో అపేక్షించే మనసుకు చాలా దూరం అయిపోతాం. సంపాదనలు, సౌకర్యవంతమైన జీవితాలు, నేనేం వ్యతిరేకంతో మాట్లాడటం లేదు, కానీ వాటిలోనే మునిగిపోతున్నామండి. ఇవన్నీ మళ్ళీ నన్ను ఇక్కడే బంధించేటివి. పోనీ ఇలా అనుకుందాం, ఊరికే చెప్తున్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి మంచి బలంతో, శక్తితో అన్నీ సమకూర్చుకున్నారు. ఏమన్నా శాశ్వత కాలం అనుభవించగలమా చెప్పండి? వాటిని లేదు కదా. మనకే తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళారా. ఒక దగ్గరికి వచ్చేసరికి ఇంకంతే సంగతి. అన్నీ మనతో ఉన్నా కూడా వాటిని అనుభూతి చెందలేనటువంటి బలహీనతలోనికి శరీరం వెళ్ళిపోతుంది. అందుకోసం అంటే దూరంగా ఉన్న కొలది అంటే అపేక్షించలేమండి ప్రభు రావాలన్నటువంటి ఆలోచనని. ఒకసారి మీరు ఆలోచించండి. చర్చ్కి వచ్చినప్పుడే ఈ చర్చ్ ఆరా అండి మన చుట్టూ. ప్రభు సన్నిధి, ప్రభు ప్రార్థన, సహవాసము, సహోదరులు, దేవుని వాక్యము, గద్దింపు, పాపము, లోక సంబంధమైన జీవితము, వీటన్నిటి ఆలోచన అంతా ఇక్కడే. మన జీవితంలోనికి, అనుదిన జీవితంలోనికి వెళ్ళిపోగానే వేగ్గా ఉన్నాయండి ఆలోచనలండి. దూరం మనకు. ఎందుకంటే ఒక విధంగా ఒక ర్యాట్ రేస్లో ఉన్నామండి మనం. ఒప్పుకుంటాను నేను. ఇలా పరిగెత్తంది బతకలేనటువంటి జీవితము. కుటుంబము, పోషణ, పిల్లలు, ఆనందాలు, ఆట విడుపులు ఎన్ని లేవు చెప్పండి జీవితంలో. నేను అవన్నీ తీర్చుకోవద్దు అని ఏం మొత్తుకోవటం లేదు, కానీ నేను మీతో అంటున్నాను కదా, ఆ దినము దగ్గర అవుతున్న కొద్దీ మన అవసరం ఎరిగితేనే రేపు ప్రభుని అడగగలం. ప్రభు త్వరగా రమ్ము. నొప్పించుటకు అంటున్న మాట కాదు, కానీ నేను కూడా తేలిపోయిన మాటే. నిజం చెప్పండి, లాస్ట్ 1 మంత్ ప్రేయర్లో మన అవసరాల కోసం, మన సహాయం కొరకు మనం బెగ్ చేసినటువంటి ప్రేయర్స్ ఎన్నిసార్లు, ప్రభువా నువ్వు త్వరగా రమ్మని అడిగినవి ఎన్నిసార్లు. అందరం సంఘ పాదిరి దగ్గర నుంచి చివరి వరకు ఉన్న వారందరం ఆలోచించి చూద్దాం, కోరుకున్నది ఎంత. అంటాడు కదా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో కూడా, పెళ్లి కుమార్తెయు ఆత్మయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడు కూడా రమ్ము అని చెప్పవలెను. అందుకోసం ప్రియమైన మన అవసరం తీరుతుందండి ఆయన వస్తేనే మనకు విడుదలుంది. పోనీ దేవుడు మనకు అవకాశం ఇచ్చి, బలాన్ని ఇచ్చి, బాగా జాగ్రత్తగా వినండి, బలాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ధనాన్ని ఇచ్చి, నాయన నీ ప్రాబ్లమ్స్ అన్నీ నువ్వు సాల్వ్ చేసుకో అంటే చేసుకోగలమా? మన ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్న కీర్తన అదే చెప్తుంది ప్రియమే. ఎవడు విమోచించగలడు? మన రుణము తీరక అట్లుండవలసిందే.
అట్లుండవలసిందే. అందుకోసం ఈ గతంలో సంఘంలో అన్నాను, మళ్ళీ ఈరోజు కూడా గుర్తు చేస్తాను. డిఎల్ మూడీ గారు అన్నారు, ప్రియమైన వాళ్ళారా, దేవుడు బాగా ఆలోచించి మనిషి పాపంలో పడ్డ తర్వాత అంత దీర్ఘాయువు మనిషి బ్రతుకుట అతనికి క్షేమం కాదని మనిషి ఆయుష్ను తగ్గించాలనుకున్నాడట దేవుడు. నన్ను తాకిందండి ఆ మాట. నిజమే, నిజంగా. ఒకవేళ దేవుడే కనుక అదే బలమును, అదే ఆరోగ్యమును, అదే క్షేమమును పొడిగించుంటేనండి పడిపోయిన స్థితిలో తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయేది. ప్రియమైన వాళ్ళారా, మన పాపం యొక్క నడవడిక ఎంత తీవ్రతరమైందో తెలుసా అండి. ఆదికాండం 6 బెస్ట్ ఎగ్జాంపుల్. మనిషికి ఉన్నటువంటి ఆ స్థితితో దేంతో లింకప్ అవ్వాలనుకున్నాడో తెలుసా? అక్కడి నుండి పడిపోయిన దురాత్మల సమూహంతో అక్రమంగా నడుచుకున్నటువంటి దశకు వెళ్ళిపోయాడు. అంటే ఎంత పై స్థాయి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అందుకోసం దేవుడు మన జీవితంలో మనకు చూపెడుతుంది. ఆయన వచ్చుట మనకు ఎంత అవసరం అంటే మన విడుదల ఉంది, మన విడుదల ఉంది అందులో. రెండవది, వస్తానని ఆయన అంటే ఈరోజు మాట ఇచ్చి రేపు రాకుండా ఉండేటవాడు కాదండి. రేపు రాకుండా ఉండేవాడు కాదు. ఆ రోజు నా బిహేవియర్ కూడా ఎలా ఉండే అంటే, డ్రెస్సింగ్కి రావడానికి ముందు నేనేమి మార్నింగ్ 9 o'clock నుంచి ఏమి ఎదురు చూస్తలేనండి అన్న కొరకు. మా ఇంట్లో ఎప్పటి నుంచి ఎదురు చూడడం మొదలు పెట్టానంటే ఈవినింగ్ 5-5:30 నుంచి చూస్తున్నాను, వస్తాడేమో. ఎందుకంటే ఆయన ప్రతిసారి వచ్చే టైం అది నాకు అలవాటు అయిపోయింది. నేను మార్నింగ్ 9 నుంచి మార్నింగ్ 6 నుంచి ఏమి ఎదురు చూడటం లేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రభు రెండో రాకడ అనగానే ఎప్పటి నుంచి ఎదురు చూడాలంటే మనకు తెలుస్తుంది ప్రియమైన, వస్తానన్నవాడు ఖచ్చితంగా వచ్చేవాడు కనుక ఆయన వచ్చే సమయం ఉంది, ఆయన వస్తాడు కనుక ఆ సమయం తెలిసినప్పుడు ఎదురు చూస్తే సరిపోతుందండి. అలాని మనం ఇలా అనుకుందాం, ఆయన వచ్చే సమయం ఇంకో 100 సంవత్సరాలు ఉంది కావచ్చు అనుకుందామా? చర్చ్ బిగిన్ అయిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు చెప్పడం మొదలు పెట్టేశారు, పరిశుద్ధాత్మ పూర్ణులై లోకం నటన గతించిపోతుందని ఒక భక్తుడు చెప్పుకుంటూ వస్తాడు, అన్నిటికీ అంతం సమీపమైందని ఇంకొక భక్తుడు చెప్పుకుంటూ వస్తుంటాడు. ఇవన్నీ జరుగుట మీరు చూడగానే ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని మీరు ఎదురు చూడండి. సాక్షాత్ ప్రభువే చెప్పేశాడు. నేను మీతో ముందన్నాను కదా, ఇప్పటి వరకు మీరు నిన్నటువంటి ఈ సమాచారం అంతా మనకేం కొత్తది కాదు, కానీ కొత్తదైన మాట ఏంటో తెలుసా? అవి దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు మీ యొద్ద నా యొద్ద ఓర్పు ఎంత ఉంది వీటిని సహించుటకు. ఇది ఈరోజు మనం ఇప్పటి నుంచి ఆలోచించవలసిన మాట. ఎంత ఓర్పు ఉంది మన దగ్గర. సరే, ముందు వాక్యాలు పరిచయం చేసుకుందామా? లేవు అనుకుంటుండొచ్చు. కొన్ని మాటలు చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. ఎక్స్ప్లెయిన్ ఏం చేయను ఈరోజు, ఎందుకంటే ఫర్దర్గా వీక్స్ వచ్చే దాంట్లో ఖచ్చితంగా వీటికి చాలా సందర్భాలు యాడ్ చేసుకొని మనం మెడిటేట్ చేస్తాం కనుక ఎక్స్ప్లెనేషన్ అక్కడే వస్తుంది. చూడండి, రిఫరెన్స్లు ప్రతి మాట దగ్గర చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. 7వ వాక్యం, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35-36 వాక్యాలు కూడా చూడండి. 35, 36, 37. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓర్మి అవసరమై ఉన్నది. దేని గురించి రాస్తున్నాం అంటే కిందనంటారు, కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాం. ఇక్కడ ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి ఇందాక మనం చదివాం కదా, అంతం వరకు సహించిన వాడే. మత్తయిలో కావచ్చు, మార్కులో కావచ్చు, లూకాసు వార్తలు, ఈ పదాలన్నిటి దగ్గర ప్రభు రాకడ, ఆ రాకడ పక్కన కనపడుతున్న స్థిరమైన పదం ఏంటంటే ఓర్పుతో ఉండండి. బహుశా మన ముందు తరము, మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులలో అది చూడొచ్చేమో ప్రియమైన వాళ్ళారా. చాలా ఓపిక ఉండండి వాళ్ళ జీవితంలో కొన్ని జరిగేంత వరకు. ఇప్పుడు అన్నీ మారిపోయాయండి. ఈ తరానికి చాలా దూరం ఓపిక పట్టుకోవడం అనేది. ఏదైనా కొనాలన్నా, ఏదైనా పొందుకోవాలన్నా చాలా వెయిటింగ్ ఉండేనండి మన పూర్వీకులలో. ఒకప్పుడు ఇల్లు అనంటే జీవితం మొత్తం సరిపోతే కానీ కట్టుకోలేని స్థాయి. ఎందుకంటే కూడబెట్టి సంవత్సరం పోగు చేసిన దాంతో మొదలు పెట్టేవాళ్ళు. పునాది 1 సంవత్సరం, గోడలు ఇంకో సంవత్సరం, తలుపులు ఇంకో సంవత్సరం, తెలుసా, స్లాబు లేకపోతే రూఫ్ ఇంకొక సంవత్సరం. ఎంత ఇబ్బంది ఉండేదండి.
మొత్తం మారిపోయింది ఇప్పుడు. అయితే ఈఎంఐ లేకపోతే అప్పు, ఈ తరం. దానికి నేను నెగిటివ్ అని కాదు, కానీ నేను ఏది మనలో కొరబడిందో చెప్పడానికి ఈ పదాలు తీసుకొని వస్తున్నాను. అప్పుడు వివాహం అవ్వగానే అండి, గర్భఫలం అంటే ఓర్పు అండి. అప్పుడున్న దారి ఏమైనా ఉందంటే ప్రతి గుడికి, సరే మనం అంటే క్రైస్తవులు మన పూర్వీకులు ఉంటే వందనాలు వాళ్ళు చర్చికి, లేకపోతే హిందువులో ఉన్నానుకో, ఓ ఈ గుడి ఆ గుడి ఆ గుడి, ఎందుకు సంవత్సరం తర్వాత సంవత్సరం ఈడ మొక్కోవడం ఆడ మొక్కోవడం ఏంటి అని అంటే, ఈ సంవత్సరం అయినా దేవుడు మాకు గర్భఫలాన్ని ఇస్తాడని ఎదురు చూపు. మరి ఇప్పుడు IVF అంటున్నారు, అంతే, ఇంక అయిపోయింది. ఎన్నో వచ్చేసాయి ప్రియమైన వాళ్ళరా. నేను వాటిని తప్పు చెప్పడానికి, అవి తప్పడానికి కానీ మాట్లాడుతుంది, మన నేచర్ చెప్పడానికి. మ్యారేజ్ అయిన 2nd ఇయర్స్ నుంచే మెడిసిన్ కోర్స్ అట శరీరంలో, అంతే. ఇంకా తొందరగా గర్భఫలం కావాలి. ఏం పోయిందో తెలుసా ఇప్పుడు? ఓపిక పట్టి ఓర్మితో ఎదురు చూసేటువంటి స్వభావానికి దూరం అయిపోయాం. ఒక వస్తువు కొనుక్కోవాలనుకోండి, అప్పుడు వేరు, ఇప్పుడు మొత్తం మారిపోయిందండి. ఆశపడ్డామా, అది మన పాకెట్లోకి రావాలి, మన మెడలోనికి రావాలి, మన చేతిలోనికి రావాలి. ఒత్తిడి. నాకు బాధ కలిగింది ఎక్కడ అంటే, చాలా ఓర్పు కలిగి ఉన్న తరం అంతా ప్రభు రాకముందే వెళ్ళిపోయింది. ప్రభుని ఎదుర్కోబోతున్న తరం ఎలా వచ్చిందో తెలుసా? ఇప్పుడు ఏ మాత్రం కూడా ఓర్పుతో లేని తరం ఇప్పుడు ప్రభుని ఎదుర్కోబోతుంది. ఏమైపోతుంది ఇదంతా? రెండో వైపు కూడా ఒక మైండ్లో ఒక క్వశ్చన్ ఉండే, నీకు అన్నీ తెలుసు కదా ప్రభువా, రాబోతున్న తరం ఏమాత్రం కూడా ఓర్పులో లేని తరం అయితే ఈ తరాన్ని ఎందుకు పెట్టావు ప్రభు ముందు? ఎందుకు పెట్టాడు అని అంటే, ఈ మాటలతో మనం ఓర్పును నేర్చుకోవాలి ప్రియమైన, తప్పదిక. మనం ఓర్పులోనికి నడిపింపబడాలండి. అందుకోసమే మీ ముందు తీసుకొచ్చి చూపిస్తున్నటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా, ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నటువంటి ఆత్మీయ జీవితంలో మీ ఓర్పు నా ఓర్పు ఏంటి? ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక లేఖనాన్ని స్థిరంగా మాట్లాడుకున్న తర్వాత నేను ముగించేస్తానండి ఈరోజు మాటల్ని. 10వ అధ్యాయం మనకు బాగా తెలుసు, 24-25 వాక్యాలు. ఈరోజు ఇంకొంచెం మోర్ ఇన్ఫర్మేషన్లోనికి దాన్ని నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను. 10వ అధ్యాయం 24 నుంచి ఏమని రాయబడుతుంది? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొలుపుదుము. రైట్. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ, సంఘమైన మిమ్మల్ని అందరినీ ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మరి ఎక్కువగా అలాగు చేయుచు అన్నాడు కదా, ఏం చేయమని ప్రభు ఉద్దేశం ఇక్కడ? ఓన్లీ గ్యాదర్ అవ్వండి అనేనా? ఎందుకంటే 24 చదివాం అనుకోండి, అదే ఉంటుంది, అంతే. మిడిల్లో చదివాం కదా, అంతే వస్తుంది మీనింగ్. ఓన్లీ గ్యాదర్ అవ్వమనేనా? సరే, ఇలా ఆలోచిద్దాం, వేరే వాళ్ళ సంగతి వద్దు, మనం ఆలోచిద్దాం. మండే టు సాటర్డే ఏంటి, సండే మన గ్యాదరింగ్ ఏంటి? జస్ట్ వే అవుతుంది ఏమన్నా? మీకు నాకు మండే టు సాటర్డే ఒక లైఫ్ ఉందండి. ఆ లైఫ్లో మనం చేయాల్సినవి చేస్తున్నవి ఉన్నవి, చేయకుంటుంటున్నవి కూడా ఉన్నాయి, గుడ్. కానీ మనం చేస్తున్నవి కొన్ని ఉన్నాయి. అలా అవన్నీ చేస్తూ ఎవరు కూడా నా ఇంటికి వచ్చి నన్నేం గద్దించారండి. కరుణాకర్, ఇది నీ ఫోన్, ఇది నీ ఇంటర్నెట్ వాడకం, ఇది నీ డబ్బులు, ఇది నీ ఖర్చు, నన్ను ఏమైనా గద్దిస్తారనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ రివర్స్ కూడా. మీ ఇంటికి వచ్చి ఏమైనా సంఘ కాపరి గారు బోధించేవాడు ఏమన్నా మిమ్మల్ని గద్దిస్తాడనుకుంటున్నారా? గద్దించామనుకోండి, గట్టిగా మీరు మా మీదనే తిరగబడతారు, అంతే. నేను మీ మీద తిరగబడతాను. నువ్వు నన్ను ఏమైనా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ చేయి, సండే WCకి వస్తాను, అక్కడ చూడు నన్ను ఏమైనా చూస్తే. అక్కడ నేను పేపర్ ఎత్తుతున్నానా, చైర్ చదువుతున్నానా, బరక మడత పెడుతున్నానా, అక్కడ ఏమైనా చూస్తే చూడు నన్ను. ఇప్పుడు నన్ను ఎక్కడ టచ్ చేయొద్దు, నా ఇంట్లో నన్ను టచ్ చేయొద్దు. ఎందుకు? ఎవరింట్లో వాళ్ళే రాజులండి, ఎవరింట్లో వాళ్ళే రాణులు. ఉన్నారా లేరా? నచ్చినవి చేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, ఆ దినము సమీపించున్న కొలది మరీ ఎక్కువగా అలాగ చేయటం అంటే, సోమవారం నుంచి శనివారం వరకు మీరు నేను నాకు నచ్చినట్టుగా మీకు నచ్చినట్టుగా మీరుంటూ ఆదివారం వచ్చి ఇక్కడ మనం కూర్చోగానే అయిపోతుందా? అలాగైతే ఈ వాక్యం అలానే మాట్లాడుతుందా మనతో? కొంచెం చేయమంటున్నాడా మనల్ని? ఓకే, ఎప్పటి నుంచి చర్చికి సీరియస్గా రాకపోయినా పర్వాలేదు అనుకుంటారా? తీసుకోండి, పర్వాలేదు. ప్రకటన గ్రంథం ముగింపు ఏంటో తెలుసా? ఎలా ఉండేవాడు అలా ఉండని నాయన, అలా ఉండని, ఇంకేం చేయలేవు నువ్వు. ఆలోచించండి, ఎంత 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 లోతైన మాట అది. నువ్వు వారిని ముట్టకు అని ప్రభు అన్నాడు అనుకోండి, ఆలోచించండి. అది మీరే నేనైతే అప్పుడప్పుడు
ఇలా కూడా ప్రార్థన చేసుకోండి ప్రియమైన వాళ్ళ. నానా నాన్సెన్స్ వస్తుంది కానీ మనకు యూట్యూబ్ రికమెండేషన్లో. నిజంగా దేవుని ఆత్మపూర్ణుడైనటువంటి సేవకుని యొక్క ప్రసంగం కూడా రికమెండేషన్ రావాలని ప్రేయర్ చేసుకోండి ప్లీజ్. యూస్ఫుల్ అండి, యూస్ఫుల్. నిజం తెలుసా, అడుగుతున్నామా మనం? ఇలా చెప్తాం, మాకు బోధించే బోధకుని యొక్క అనుభవం కావచ్చు, ఆయన గద్దింపు కావచ్చు, నాకు సరిపోవటం లేదు దేవా. నిజం, ప్రార్థన చేయ బద్దలం. మీరు చేస్తారో లేదా కానీ నేను చేసుకున్నాను. అందుకోసం కొత్త వాళ్ళు అని అంటే ఏదో మీ వరకు తీసుకెళ్ళని రాను. నాకు అవసరమైన వారు, నేను ఎవరి చేత హెచ్చరింపబడితే, నేను ఎవరి చేత బోధింపబడితే దేవుని వైపు ఒక నిర్దిష్టమైన గురితో నేను మల్లుతానో వారు దొరికినప్పుడు ఎంత ఆనందం కలిగింది అని అంటే దేవుడు నడిపింపు ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఈరోజు ఫాలోయింగ్ ఉన్న వాళ్ళతో మనం కూడా ఫాలో అయిపోతున్నామండి. కానీ ప్రభు అంటున్న మాట ఏమిటి అని అంటే, మీరు ఆ దినము సమీపించుచున్న కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఏం కొరబడుతుంది మనలో? ఒకవేళ అనుకుందాం ఏం కొరబడుతుంది. ఐ థింక్ నేను కొంచెం పైనుంచి చదువుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను ప్రియమైన. ఇంకొంచెం పైన వాక్యాలు ఇంకొంచెం లోతుగా ఉన్నాయండి. 21 నుంచి మీరు జాగ్రత్తగా చూడగలిగితే, 21 నుంచి దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ గొప్ప యాజకుడు ఉన్నాడు. ఇక్కడ చూడండి, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును, నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. గ్యాదర్ అవ్వడానికి ముందు మీరు నేను ఇవి కలిగి వస్తున్నామా ఇక్కడికి? ఆ దినము సమీపించుచున్నా కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. మీరు అందరూ కూడుకోండి దేవుని సన్నిధానంలోకి వచ్చి. బాగుంది. 24వ వాక్యం ఎలా రమ్మని చెప్తున్నాడు దేవుడు, మనం ఎలా వస్తున్నాం అనేది ఇప్పుడు మనం ప్రశ్నించుకున్న బద్దలం. ఎందుకంటే వండర్ఫుల్ అండి. మనం ఆ దినములు దగ్గర పడుతున్న కొద్దీ ఒకరినొకరం పులి కొలుపుకొనుటకు, ఒకరినొకరం బలపరుచుకొనుటకు, నిజముగా ప్రభువులో సహించి నిలవగలుగుటకు మనమందరము దేవుని దగ్గరికి వచ్చి కూడుకొని బలం నందుకొనుట చాలా అవసరం. అయితే బాగా వినండి ప్రియమైన, ఎలా బలపరచడానికి రాబోతున్నాం ఇందులోకి, ఎలాంటి వాతావరణం పట్టుకొని రాబోతున్నాం ఏమోనండి. మనం చూడగలుగుతున్నామో లేదో నాకు తెలియదు, కానీ మనందరి బాధ్యత ప్రియమైన వాళ్ళారా, మనందరి బాధ్యత. శరీరం ఉందనుకోండి, బాడీ. ఈ శరీరంలో అండి దేవుడు గొప్ప మర్మమే పెట్టి ఉన్నాడు నిజంగా. డైజెషన్ సిస్టమ్. ఎందుకు మర్మం అంటున్నాను అనంటే, చాలా చక్కగా డివైడ్ చేస్తుందటండి లోపలికి వెళ్ళింది. ఎంత రాంగ్ కనెక్షన్ ఉందో తెలుసా అండి, కంటికి చేతికి నోటికి చాలా రాంగ్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు కంటికి నచ్చింది చేతితో తీసుకుంటాం, నోటి తినేస్తున్నాం. అదే లోపలికి పోయి మేలు చేసేదా కీడు చేసేదా ఎవ్వరూ యోచించడం లేదండి. హెల్త్ కాన్షియస్ తగ్గింది. ఒక గుడ్ థింగ్ ఏం జరిగిందంటే, కరోనా వచ్చిన తర్వాత కొంత అలవాటు చేసింది, కానీ బిఫోర్ కరోనా ఆలోచించి చూడండి, మొత్తం ఈ మూడింటి కనెక్షన్ చాలా రాంగ్ కనెక్షన్ ఉండేదండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏది మనకు అవసరమో అది శరీరంలో రక్తానికి వెళ్ళేది, రక్తానికి ఇంకో దానికి వెళ్ళేది, ఇంకో దానికి వెళ్ళి వేస్ట్ అంతా ఇంకో దానికి వెళ్ళిపోయి బయటికి. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన, మీ శరీరానికి ఏమాత్రం కూడా మంచిది ఇవ్వకుండా మొత్తం చెడద ఇచ్చి చూడండి, ఏమవుతుంది చెప్పండి? హెల్దీగా ఉండదండి. ఇప్పుడున్న ఆరోగ్యం కూడా ఏముండదు, మంచాన పడుతుంది. ఎందుకే ఇది మాట చెప్తున్నానంటే, మనందరం ఇప్పుడు బయట నుంచి క్రీస్తు శరీరం అనే ఈ దీనిలోనికి వచ్చేస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. ఏం పట్టుకొస్తున్నాం మనతో? ప్రభువులోనికి మనల్ని ఆహ్వానించగానే ఏదేది అవసరమో దాన్నంతా ఆయన తీసుకొని ఎవరెవరికి ఏది కావాలో అది డిస్ట్రిబ్యూట్ చేసేదే పట్టుకొస్తున్నావా? స్క్రాప్ తెస్తున్నావా? భారమే ఎత్తేస్తున్నావా? ఎందుకంటే సమాజంగా కూడా బాగుంది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, నాకంటే ఎక్కువ కోరుకుంటున్నారండి, అది నన్ను చాలా బాధ పెడుతుంది. ఆదివారం వీళ్ళు కొంతమంది నాతో మాట్లాడుతున్నారు, అరే చర్చ్ ఆదివారం ఎప్పుడు వస్తుందని నాకంటే ఎక్కువ ఎదురు చూస్తున్నారు ఏంటి వీళ్ళు, అదేంటి మాకు బోధించడానికి అంత ఆశ లేదా అంటే, నిజంగా లేదు ప్రియమైన వాళ్ళ. లేదు అన్నట్టు మీకు ఇంకోలా రింగ్ అవుతుందేమో, భయం ఉందండి నాకు. ఎందుకంటే ఆదివారం వస్తుందని లేనిపోయిన టెన్షన్. ఇప్పుడు నాకు ఒక ప్రసంగం కావాలి, మళ్ళీ ఆ ప్రసంగం ఎలా ఉండాలి? మిమ్మల్ని ఇంప్రెస్ చేసేటట్టుగా ఉండాలి. ఆకర్షించకపోతే ఎలా? వరుసగా ఒక 10 వారాలు నేను బోర్ కొట్టించాను అనుకోండి, ఇంకో రీప్లేస్ అవుతాడేమో భయం నా వైపు నుంచి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే. కానీ మీ వైపు నుంచి మీ మాటలు వింటున్నప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే, ఇంత ఎదురు చూస్తున్నారా వీళ్ళు సండే కోసం?
అంటే దేవుని వాక్కు కొరకు ఇంత ఎదురు చూస్తున్నారా? మనం ఇక్కడ కూర్చున్న దానికంటే మన జర్నీ టైమ్స్ ఎక్కువ కొన్ని ఫ్యామిలీస్ మధ్య, అని మీరు రావడానికి ఇష్టపడుతున్నారు. మనకంటే దూరంగా ఇంకొక ప్లేస్లో ఉన్న వాళ్ళు కూడా ప్రభు అవకాశం ఇచ్చేప్పుడు మన మధ్యకు రావడానికి ఇష్టపడుతున్నారు. నాకు అనిపించేది అదే ప్రియమైన ఆర్లర్, ఇంత కోరుకుంటున్నారు, వండర్ఫుల్. ఇంత కోరుకొని ఇక్కడికి వచ్చినా మనం లోపలికి ఏం తెస్తున్నాం? ఎందుకంటే 21, 22 వాక్యాల్లో మన ఎంటర్ అయ్యే విధానం రాయబడిందండి. మళ్ళీ చూద్దాం మాటలు, ఇప్పుడు చూద్దాం చూడండి ఈ అర్థంతో. 21 నుంచి, మనస్సాక్షికి కల్మషము తోచకుండున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇలాంటి వాళ్ళు లోనకి చాలా బలాన్ని తెస్తారండి. చర్చిలోనికి చాలా బలాన్ని తెస్తారు. ఎంత బలాన్ని మోసుకొస్తారు అనంటే వారి పలకరింపుతోనే ఇంకొక బలహీనంగా ఉన్న అవయవాన్ని బలపరచగలుగుతారు. ప్రియమైన వాళ్ళ, మనం తినేటువంటి ఆహారంలో కొన్నిటికి పోషక విలువల్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. న్యూట్రిషన్ వాల్యూస్లో ఒక్కొక్క ఫుడ్కు ఒక్కొక్క లాంటి బలమైనది ఉంటుంది. బాగా బలమైనది తిన్నాం అనుకోండి, శరీరానికి ఎనలేని ఉత్సాహం, బలం, ఎందుకంటే ఎనర్జీ ఫుల్ఫిల్ అవుతుంది కనుక. బాగా వీక్గా తిన్నారనుకోండి, ఏం బలం ఉండదండి పెద్దగా. ఈరోజు ఇలా నడిపింపబడ్డవారు చాలా బలవర్ధకమైన ఆహారపు అంటే లేకపోతే పోషక విలువలు కలిగి లోపలికి వచ్చేసారు. వారు ఏం చేయగలరంటే మిగిలిన బలహీనంగా ఉన్న వారిని బలపరచగలరు. అక్కడే ఉన్నాము మనం. ఎందుకంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, మనకు తెలియకుండానే ఎండింగ్కి వచ్చేసరికి తెలుస్తుంది. ఈ ఓర్పు సహనం కూడా అండి తెలియకుండానే ఒకరిని చూసి ఇంకొకరు అలవర్చుకుంటూ ఎదిగించుకోబోతుంది ప్రియమైన వాళ్ళారా. ఎండింగ్కి వచ్చేసరికి అక్కడికి మీనింగ్ వస్తుంది. బాగా వినండి, ఈ ఓర్పు, ఈ సహనం, ఈ ఓపిక అనేది మనకు తెలియకుండానే ఒకరిని చూస్తూ ఒకరిని అలవర్చుకోబోతుంది. అందుకోసం అంటున్నాను, ఈ ఇంత ఎసెన్షియల్ వర్చు రేపు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుంటున్న మనలో ఓర్మి చాలా అవసరం కదా. ఈ ఓర్మి మనం ఎదిగించుటకు అనుకూలమైన వాటిని మోసుకొని వస్తున్నాం ప్రభు సన్నిధిలోనికి. ఒక విధంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, ప్రభుతో నడుస్తున్న ఈ విశ్వాస మార్గంలో మన మనస్సాక్షిని కల్మషం లేకుండానే తీసుకొస్తున్నాం లోపలికి. కల్మషం లేకుండానే. నాకు కూడా చాలా వేదన ఉంటుంది ప్రియమైన వాళ్ళు. ఏ వేదన అంటే, ఇక్కడికి వచ్చి నా అంతరంగంలో నేను ఏం వెతుకుతున్నానా, నా దేవుడు ఏం చేస్తున్నాడో నాలో అని ఏం అబ్జర్వ్ చేస్తుండొచ్చు నేను. నా యవ్వన బలంతో లేకపోతే మాట్లాడుతున్నటువంటి ఈ స్థితితో నేను ఏ షో ఆఫ్ ఇస్తున్నాను ఇక్కడ అంటే, నేను లేకపోతే ఇలా చెప్పిన నేను ఎవరి ఇంప్రెషన్ కోరుకుంటున్నాను అసలు చర్చ్లో కూర్చొని. నా మనసు ఏం వెతుకుతుంది అసలు లోపలికి వచ్చి? ఎందుకంటే కల్మషం అయిపోయిందండి ఈరోజు. గుర్తింపుల కోసం కొంతమంది, ఓపెన్గా చెప్తున్నాను, ఇప్పుడు నన్ను ఈరోజు గుర్తించాలి. అది ప్రసంగం కావచ్చు, పాట కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఒకలాంటి తీసుకున్నాం మనసులోనికి. అసలు ప్రభు ఇదే చూస్తున్నాడు నా హృదయంలో. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చి నా మనసు ఇది వెతుక్కోవాలని ఆయన ఏం కోరుకుంటున్నాడు అసలు అత్యున్నత సింహాసనం మీద కూర్చొని? మండే నుంచి సాటర్డే వరకు కర్ణాకర్ నడుచుకున్న ఈ విధానం వల్ల వాడి జీవితంలో ఇది జరిగింది. దీనికి సొల్యూషన్ ఇది, వాడు నా సన్నిధికి వచ్చి దాన్ని వెతుక్కోవాలి అని ఆయన కోరుకుంటుండొచ్చు. ఈ మండే నుంచి సాటర్డే చేసింది ఎవరికి తెలియదు కదా, నేను బయట పడలేదు కదా, సో ఇప్పుడు వెళ్ళి మనమే రాజు అంతే. మనం నచ్చింది చూద్దాం, మనం నచ్చింది ఆలోచిద్దాం, మనకు నచ్చింది మాట్లాడదాం, మనకు నచ్చింది ఉన్నదో లేదో మనసులు పెట్టుకొని వెళ్ళిపోదాం. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడండి, మీ మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలిగిన వారుగా. నా లోపల ఇంతగా నేను నింపుకొని ఉన్నాను, ఇది ప్రభు రక్తంతో ఈరోజు కడుక్కోవాలి నేను. నాకు ఇంకో రెండో ఆలోచన లేదు ఆయన సన్నిధిలో. ఎంతన్నా బోల్డ్ అంత కన్జ్యూమ్ చేస్తున్నామండి బయట ఉన్నది మనం. పురుషులు వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు, స్త్రీలు వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు. మన హృదయంతో చాలా ఆశిస్తున్నామండి బయటికి వెళ్ళి. అవన్నీ ఇక్కడ కడుక్కోవాలి ప్రియమైన వాళ్ళారు. మనం వచ్చి ఊరికినే వచ్చి వెళ్ళిపోవటం లేదండి ఇక్కడికి. మనం అందరికీ గుడి ఉన్నట్టుగానే మాకు చర్చ్ ఉందని వద్దాం అనుకుంటున్నారా? ప్రభు అసలు దీన్ని అన్నీ అనలేదు. మనము ఆయనకు చర్చ్ అన్నాడండి, మనం అన్నాడంతే. రెండో మాట కూడా ఏమంటున్నాడు అని అంటే, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమై. ఈ పర్పసే ఉందా అండి మనకి? దేవుని వాక్యం వింటుండగానే ఈ ఉద్దేశం ఉందా?
దీన్ని పవిత్రపరచుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా దేహము ఆయన పరిశుద్ధాత్మకు ఆలయమై ఉందన్నాడు. కానీ ఎందుకో ఈ వారం దాన్ని అలా సత్కరించలేకపోయాను. మళ్ళీ ఉదక స్నానం చేత పరిశుభ్రపరచుకొని మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని నా హృదయంలో ఆసీనుని చేసుకొని ఈ ఆదివారం నేను వెళ్ళిపోతానని వచ్చి ఉన్నాము. మనం ఒక గొప్ప రిలేషన్ ఉంది ప్రియమైన వాళ్ళ. ఈరోజు మనం ఇక్కడ ఫెలోషిప్గా జాయిన్ అయ్యి మనం కూడుకుంటున్నామంటే ప్రభు ఎందుకు ఒకరి విశ్వాసంతో ఒకరిని బలపరుస్తుందంటే రేపు మనం ప్రభు కొరకు నిలబడ్డప్పుడు అండి చాలా ఓర్పు కావాలి. నిజము. మనలో ఒకరు వెనక తీస్తే చాలామంది వెనక తీస్తుండ అంటే పడిపోతుండొచ్చు. కానీ ఒకరు నిలబడ్డారనుకుంటే నిలబడతాం కదా. ఆ ఓర్మి దేవుడు మనలో బిల్డ్ చేయడానికి ఫస్ట్ మన ప్రజెన్స్ని ఆలోచించుకోమంటున్నాడండి. ఎలా ఉన్నాం మనం? మూడో మాట ఏమన్నాడు తెలుసా? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. ఎవ్వరు కూడా మనం డిస్టర్బ్ చేయలేనంత ఒక బలమైనటువంటి కాన్ఫిడెన్స్ దేవుళ్ళు పెట్టుకుంటండి అంటున్నాడు. ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయలేనంత. ఇది చెప్పడానికి నా స్థాయి సరిపోదు. కానీ ప్రియమైన వాళ్ళరా, అంత అంటే ఒక విధంగా బ్రేక్ అవ్వని లేకపోతే చెదిరిపోనంత విశ్వాసంతో ఇక్కడ కూర్చున్నామా దేవుని ముందు? మనం చెదిరిపోనంత విశ్వాసంతో అలవాటు చేసుకోవాల్సిందే మనం. నాకు అది లేదు అంటే ప్రభు అన్నాడు, ఎవరికైనా నువ్వు విశ్వాసం కొదవగా ఉన్నాడలా అడగమన్నాడండి. నన్ను అడగండి. మనకు కొదవగా ఉన్నది. జ్ఞానం కొదవగా ఉంటే అడగమని అడగని, విశ్వాసం కొదవగా ఉందంటే అడగమని ఎక్కడ లేదు కదా మీరు అనుకుంటుండొచ్చు. అంతే కదా మీకున్న ఫీలింగ్? విశ్వాసమునకు కర్తయ్యో దాన్ని కొనసాగించేవాడైనా చూడండి. ఎందుకన్నాడు? నేను యజమాని, నేను ఇస్తాను. నీకు కొరతగా ఉందంటే నన్ను అడుగు. ఫైనల్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? యథార్థమైన హృదయముతో తేలిపోతామండి ఇక్కడ. యథార్థమైన హృదయం కావాలి. ఏంటి యథార్థమైన హృదయం? వేషధారణ లేదండి హృదయంలో. ఈరోజు నేను ఉన్నాను బోధించేవాడిని కనుక నేను ఎవరితో ఎలా మాట్లాడినా పర్వాలేదు, ఎందుకంటే నాలో ఉన్నవి లేవి మీకు తెలియదు కదా, నేను ఎలా పలకరించినా ఎలా మాట్లాడినా పర్వాలేదని షో ఆఫ్ ఇస్తున్నాను అనుకోండి. మీకు తెలియపోవచ్చు నా అంతరంగంలో ఉన్నటువంటి చెడు. దేవుని తెలియదా? నా వేషధారణను మీ ముందు ఉండొచ్చు, మీరు నా ముందు దాయగలుగుతుండొచ్చు. దేవుని ముందు దాయగలమా? మీరు నేనేమి ఇక్కడ ఒక వ్యక్తులకు చూపించుకోవడానికి రావటం లేదండి. వ్యక్తులకు చూపించుకోవడానికి రావడానికి ఇంత దూరం ఎందుకు? మన ఇంట్లో ఉంటే సరిపోతుంది. దేవునికి మనల్ని కనపరుచుకోవడానికి వస్తున్నాం. ఆయన తెలియదా? ఐ థింక్ సామెతలు కూడా ఒక మాట చదవాలనుకుంటున్నానండి. సామెతలు స్టార్టింగ్లోనే ఒక వర్స్ ఉంటుంది ప్రియమైన వాళ్ళ. దేవుడు అసలు ఇష్టపడ్డాటండి దాన్ని. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలోనికి మీరు వస్తే 3వ అధ్యాయం 31-32 వాక్యాలు చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 31-32. బలాత్కారము చేయువాన్ని చూచి మచ్చరపడకము, వాడు చేయు క్రియలను ఏమాత్రము చేయగోరవద్దు. ఈ పదం 32. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. కుటిల వర్తనుడు అంటే వంచనతోనూ మోసంతో దాచిపెట్టేవాడు అని అర్థం. నిజం, అది కలిగి ఉన్నవాడు. ఆ పదం అంటే యెహోవాకు అసహ్యుడు. కానీ రెండో మాట ఏమన్నా? యథార్థవంతులకు ఆయన తోడు. ఈరోజు నేను మనం చేసిన పాప జీవితమును ఒక మోసంతో ఒక వంచనతో దాచిపెట్టి మనం ఇక్కడ గుర్తింపును పొందుకోవడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను అసహ్యం చేసుకున్నాను. నేను ఇక అసలు నా కనుదృష్టే నీ వైపు చూడలేనంత అసహ్యం వచ్చేసింది నీ మీద నాకు. కానీ నేను ఈ తప్పు చేశాను, అయ్యో అయ్యో అని బాధపడుతూ ఒక హృదయం ఉంటుంది చూసారా? యథార్థమైన హృదయం అంటే అది. తోడుగా ఉంటాడట దేవుడు వారికి. నిజం. ఇది కొంచెం బాధతో చెప్పుకోవాల్సిన మాటే ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే నేను కూడా బాగా దొరికిపోతున్నానండి దేవునికి. ఏ విషయంలోనంటే ఒక యథార్థమైన హృదయంతో ప్రభు సన్నిధిలో ఉండేటువంటి ఆలోచనతో లేమి. ఇప్పుడు ఎలాంటి ఆలోచన తెచ్చేసుకున్నామనంటే మనలో ఉన్నవి ఎవరికి తెలియటం లేదు కనుక నా పని నేను సక్రమంగా చేస్తాను, ఇంకొకరి పని ఇంకొకరు సక్రమంగా, ఎవరి డ్యూటీస్ వాళ్ళు బాగా చేస్తున్నామండి. గుడ్, మంచివి. ఈ డ్యూటీస్ వల్ల తెలియని ఒక గర్వంతో ఊగుతున్నామండి మన లోపల. మనం అంటే పెద్ద పదమే, కానీ పెద్ద పదమే ఉంది లోపల కనపడుతుంది దేవునికి. ఆయనకి ఎవరు కావాలంటే యథార్థ హృదయంతో ఆయన సన్నిధానమునకు చేరదము. ఇలాంటి సమాజం ఒక దగ్గర కూడుకుంటే ప్రియమైన వాళ్ళరా, ఓర్పుని ఏ విధంగా ఎదిగించబోతున్నాడో ఫర్దర్గా 2 వీక్స్ చూద్దాం. ఎందుకంటే దేవుడు అది ఎదిగించాల్సిందే.
ఒక వర్స్ చదివి నేను క్లోజ్ చేస్తాను. యాకో పత్రిక పక్కదే, ఎబ్రి పక్కనే యాకో పత్రిక 1వ అధ్యాయం మనకు 2-4 వాక్యాలు కలిసి ఉన్నాయి. 2-4 వాక్యాలు. అందులో ఉన్నటువంటి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. తర్వాత అంటున్నాను, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో నేను కొదవలేని వారు అవునట్లు. ఈ పదం చూడండి, ఓర్పు మీ యందు క్రియను, లేకపోతే ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏమండి, ఓ మినిస్ట్రీ ఉందటండి ఓర్పుకు మనలో, తెలుసా? దేవుడు నియమించుకున్నాడట ప్రియమైన వాళ్ళ ఓర్పుని. ఇప్పుడు ఏమంటున్నాడంటే, వీళ్ళు క్రియ చేయనియండి. అది రావడానికే ప్రియమైన వాళ్ళ ఈ మాటలు వచ్చే వారం నుంచి చూద్దామండి. ఈరోజు మీ హృదయంలో పెట్టిన మాటలు. యోబు గురించి అంత పెద్దగా చదివించాడు, ఏం చెప్పలేదు అనుకోకండి. ఫర్దర్ 2 వీక్స్ ఆయన గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. యోబు యొక్క సహనం గురించి మీరు వింటారు కదా అంటాడు. ఆయన దగ్గర చాలా పాఠాలు నేర్చుకోవాల్సింది ఉంది ప్రియమైన వాళ్ళ. ఈరోజు మీకు ముందు పెట్టిన మాటలు ఏమిటి అని అంటే, ప్రభు రాకడ సమీపమవుతున్న కొలది ఏ విధంగా ఎదురు చూస్తున్నాం, త్వర పెడుతున్నామా, కనిపెట్టుకొని ఉన్నామా? ఆయన రాకడ దగ్గర అవుతున్న కొలది ఆయన రేపు మనకు ఉపయోగపడుతుందన్న ఓర్పు ఈరోజు మీ యొద్ద నా యొద్ద ఎంత ఉన్నది? కొరతగా ఉంది అని అంటే ఈ 2 వారాలు నడుద్దాం ప్రభుతో. నాకు నేర్పు ప్రభా, ఓర్పు నా ఎందుకు క్రియ చేయాలంటే నేనేం చేయాలో నాకు చెప్పు. నాకు కొరతగా ఉందని అర్థం. ఈరోజు మొదటి స్టెప్ ఏమిటి అంటున్నాడంటే, మనం ఆయన సన్నిధానంలో చేరేటువంటి విషయాన్ని ముందు పెట్టాడు. మన సాక్షి కల్మషం తోచకుండానట్లు ఒక సంపూర్ణమైన నిశ్చయతతో విశ్వాస విషయంలో ప్రోక్షింపబడిన హృదయాలతోనే యథార్థమైన మనసుతో ఆయన సన్నిధానానికి చేరుతున్నామా, లేకపోతే చిన్న పదము టైంపాస్కి వస్తున్నాం అనేది వ్యక్తిగతంగా ఆలోచించుకుందాం ప్రియమైన వాళ్ళ. ఈ 2 వారాల వర్తమానాల నిమిత్తం ప్రార్థనలో పెట్టవలసిన మిమ్మల్ని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను.